చనిపోయినటువంటి తన భర్త గురించి ఆమె ఇస్తున్నటువంటి మొట్టమొదటి సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా, నన్ను అప్పుల్లో ముంచేశాడు అని అడగట్లేదు. వెళ్ళి నా జీవితం బొగ్గుపాలు చేసేసాడు అని అనట్లేదు. నా జీవితం సర్వనాశనం చేసేసాడు, ఈరోజు నేను ఎటు కాకుండా పోయాను, ఏం చేయను నేను అని ఇలాంటి మాటలు ఏమీ చెప్పట్లేదు. మొట్టమొదటిగా తన భర్త గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? యెహోవా యందు భక్తి గలవాడంట. ఎంత మంచి సాక్ష్యమో ఆలోచన చేయండి. ప్రవక్త శిష్యులలో ఒకడు చనిపోతే ఆ శిష్యుని యొక్క భార్య ప్రవక్త దగ్గరికి వచ్చి ఏం చెప్తుందో తెలుసా? ఆలోచన చేయండి. నా భర్త యెహోవా యందు భక్తి గలవాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా తన భర్త కోసం ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని గనక మనం పరిగణలోనికి తీసుకుంటే, నన్ను అప్పుల్లో ముంచేశాడు, నాకు ద్రోహం చేశాడు, అన్యాయం చేశాడు, ఈరోజు నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అనేటువంటి నేరాలు కానీ నెపములు కానీ తన భర్త మీద మోపటం లేదు. అనుకోని సంఘటన జరిగినటువంటి సందర్భాన్ని బట్టి, ఏర్పడినటువంటి విషాదాన్ని బట్టి ఆమె కృంగిపోలేదు. కానీ మొట్టమొదటిగా తనకున్నటువంటి సమస్యను దైవజనుని యొద్ద నేరుగా స్పష్టంగా చెబుతూ తన భర్త కోసం ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇలాంటి సాక్ష్యం నీకుందా? ఒకసారి ఆలోచన చేయండి.